డేటా అంటే రా ఫ్యాక్ట్. రా అంటే ఏంటి? ఎనీథింగ్ అన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీస్ లో కూడా రా మెటీరియల్స్ అంటారు. అంటే సమ్ మెటీరియల్స్ అన్నమాట. దాని పర్టికులర్ స్పెసిఫికేషన్ అనేది ఏం లేదు. అర్థమైందా? రా అంటే ఏంటి? ఫ్యాక్ట్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ వస్తున్నాయి కదా. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? రియల్ గా ఏదైతే జరిగిందో దానే కదా ఫ్యాక్ట్ అంటాం మనం. సో ఇక్కడ రా ఫ్యాక్ట్ అంటే ఏంటంటే రియల్ గా ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం రా ఫ్యాక్ట్ అని చెప్పుకుంటాం. మీకు రియల్ ఎగ్జిస్ట్ అయ్యేది అంటే ఏం కనబడుతుంది? ఇక్కడ కనబడే కదా రియల్ ఎగ్జిస్ట్ అయ్యేది. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మీరు? సపోజ్ స్టూడెంట్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా డేటా ఏమన్నా స్పెసిఫిక్ డేటా అని చెప్పట్లేదు. ఏదైనా డేటానే కదా అవుతుంది మనకి. ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో అంతా కదా డేటా. సో మనం ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం? టీచర్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ కాలేజెస్ కానీ వీటన్నిటిని కూడా మనం డేటా అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు టీచర్ అని ఉంది, కానీ ఏ టీచర్ అని క్లారిటీ ఉందా? లేదు కదా. టీచర్ అంటే పర్టికులర్ టీచర్ అని మనకు క్లారిటీ లేదు. కానీ అదే డేటాను టీచర్ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే అర్థం అవుతుందా? ఇప్పుడు జయ మేడం అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ జావా మేడం అంటే సబ్జెక్ట్ బట్టి కానీ అలా మనం చెప్పచ్చు. అలాగే ఇదే డేటాని మనం ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తీసుకొస్తే మనకు అర్థం అవుతుందా? అలా చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఇందాక చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే ఈ డేటాని ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇది వర్క్ చేస్తున్నారు లేదా ఈ టీచింగ్ సెక్షన్ కి ఏది చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? ఇది ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. డేటా అంటే ఏదైనా ఎగ్జిస్ట్ అయిన ప్రతి దాన్ని కూడా మనం డేటా చెప్పుకుంటాం. ఇన్ఫర్మేషన్ అంటే ఆ డేటాని ప్రాసెస్ చేసి మనకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కానీ లేదా ఆ డేటా మీనింగ్ ఇస్తే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటాం. ఇన్ఫర్మేషన్ అంటే ఎలా స్టోర్ అయి ఉంటుంది మనకి? ఇది ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నమాట. ఫీల్డ్స్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ మనం ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. అర్థమైందా? డేటాని DBMS లో టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసి ఉంచుతాం. ఓకేనా? ఈ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ మనం ఏమని చెప్పుకుంటాం? డేటా బేస్. అంతే కదా. డేటా అనేది టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసి ఉంచుతాం. అలా కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ని ఏమంటాం మనం? డేటా బేస్. ఓకేనా?
డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా